నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా. గోరుచిక్కుడుకాయ కొంతమంది ఉడకబెట్టుకుంటారండి, నేను ఉడకబెట్టట్లేదు. దీంట్లో ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని డైరెక్ట్గా వేసేసాను. ఒక 5 నిమిషాల పాటు గోరుచిక్కుడుకాయ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. నేను కొంచెం మీడియం సైజులో ఉన్న ఆనియన్ కట్ చేసుకున్నానండి. ఆ ముక్కలు వేసి కలుపుకుంటున్నాను. ఆనియన్స్ నేను ఆయిల్లో డైరెక్ట్గా వేయలేదండి, ఎందుకంటే ఆనియన్స్ ముందుగానే వేస్తే ఫ్రై కాబట్టి మాడిపోతూ ఉంటాయి. ఆ తర్వాత కొన్ని 2 చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడ కారం, ఉప్పు, ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి వేసి కలుపుకోండి. ఆ తర్వాత గరం మసాలా వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి. అంతే. చాలా సింపుల్గా గోరుచిక్కుడుకాయ ఫ్రై ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ కాంబినేషన్లో తినండి. గోరుచిక్కుడుకాయ ఫ్రై చాలా